హే బుజ్జిగా, నేను ఒక కథ చెప్తా, వింటావా? వినకపోతే ఊరుకుంటావా? చెప్పు. ఆదికాలపు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక దేవుని మనసును తాకిన రాజు జీవించేవాడు. అతను ఎవరో కాదు, దావీదు. కానీ వృద్ధాప్యం అతని శక్తిని పోగొట్టింది. అప్పటికి రాజ్యం ఒత్తిడిలో ఉంది. రాజు దావీదు వృద్ధాప్యంలోకి చేరిపోయాడు. ఆయనే దేశానికి దైవోపదేశాన్ని అందించిన మహారాజు. కానీ ఇప్పుడు ఆయన బలహీనుడయ్యాడు. ఆ సమయంలో కోటలో అధికారదాహమున్న కొంతమంది తమ తమ ఉచిత కళలలోనికి దిగుతున్నారు. రాజు దావీదు వృద్ధాప్యంలోకి ప్రవేశించాడు. ఆయన శరీరం బలహీనమవుతోంది. రాజ్యం భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది అనుకుంటున్న సమయంలో ఒకడు గర్వంగా ముందుకొస్తాడు. అతను ఎవరో కాదు, అదోనియా. అవును, ఒకవైపు అదోనియా గర్వంగా నేనే రాజు కావాలి అన్న ఆలోచనతో ఉన్నాడు.